రూపదారునకు మరియమ్మ తనయునకు సర్వ సృష్టికర్తకు హృదయపూర్వక స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. మనుజరూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. లోకాన పాపాన జోగాడు మనుజులను విముక్తులను చేయను జనించిన బాలునకు. లోకాన పాపాన జోగాడు మనుజులకు విముక్తులను చేయును జనించిన బాలునకు. మరియమ్మ తనయునిగా ఏదించిన దేవునకు, మరియమ్మ తనయునిగా కీర్తించిన దేవునకు పాడెదము స్తుతి గీతం జోజోల యేసునకు. పాడెదము స్తుతి గీతం జోజోల యేసునకు. మనుజరూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజరూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. కన్యలందరిలో అత్యంత వివేకవతి అయిన పరిశుద్ధ మరియమ్మ, నీవు ధన్యురాలవు. సత్యవాక్కును నీ హస్తములలో ఉయ్యలలో లాలించితివి. నీవు ఉత్తమమైన మార్గమును ఎన్నుకొంటివి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత భక్తులారా, ఈనాడు మన ప్రార్థనా ఉద్దేశం
ప్రపంచ శాంతి, హింసావాదుల పరివర్తన కొరకై ప్రార్థించటం. ప్రపంచంలో పలుచోట్ల భయంకరమైన యుద్ధాలు జరుగుతాయనే భయముతో ప్రపంచం జీవిస్తూ ఉంది. దేవుడు తన నిజమైన శాంతిని ఈ ప్రపంచానికి, మనకి, మన కుటుంబాలకు ఆ మరియమాత పద్యస్థ ప్రార్థన ద్వారా ప్రసాదించమని వేడుకుందాం. అదేవిధంగా ఈనాడు ప్రత్యేకంగా జోజినగర్, పెజ్జోనిపేట, గన్నవరం విచారణ క్రైస్తవుల కొరకై, గౌరవుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు పాటలు పాడుతున్నట్టు జోజినగరం ఆ యొక్క పాటల బృందం కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ రోజున మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారు వారి యొక్క జన్మదినాన్ని కొనియాడుకుంటుండగా వారి కొరకే ప్రత్యేకమైన రీతిలో ప్రార్థించటానికి ప్రయత్నము చేద్దాం. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వద్దకు వచ్చి మనం అనేక కోరికలు కోరుకుంటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు మనం ప్రత్యేకంగా ఆయన వద్దకు వచ్చి ఒక్క కోరిక కోరుకున్నప్పుడు మాత్రం చాలా సంతోషిస్తాడు అని బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది. ఇదిగో సొలొమోనుకి దేవుడు దర్శనమిచ్చి కలలో నీకేం కావాలో కోరుకో, నువ్వేం కోరుకున్నా కానీ నీకు ఇస్తాను అని చెప్పాడు. కానీ సొలొమోను దేవుని దగ్గర అత్యంత వినయంగా, దేవా, నాకు నీ ప్రజలని మంచి చెడులతో తెలుసుకొని పరిపాలించేటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి అన్నాడు. వెంటనే అక్కడ వాక్యం ఏమని రాయబడి ఉంటుందంటే, సొలొమోను కోరిన కోరిక దేవునికి ప్రీతిని కలిగించను, దేవునికి సంతోషమును కలిగించను అని రాయబడి, ఆ తరువాత దేవుడు వెంటనే ఏమంటాడంటే, నీవు సంపదలు కానీ రాజ్యాలు కానీ కోరుకోలేదు కాబట్టి నీకు జ్ఞానముతో పాటు ముందెన్నడూ లేనంతగా నీకు సంపదలను, రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తానని దేవుడు దీవించాడు. ఈనాడు మన యొక్క ధ్యానాంశం ప్రియులారా, పరిశుద్ధ కన్య మరియ జ్ఞాన పాత్రము అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం మనకి స్పష్టము చేసేది ఏమిటి అంటే, ఈ జ్ఞానం అనేటువంటిది లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, దైవికమైనటువంటి జ్ఞానాన్ని గురించి నేర్చుకుంటున్నాం ఈ రోజున. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయములో జ్ఞానులు తన జ్ఞానమును బట్టి గర్విస్తారు, కానీ దేవుడు దానిని మెచ్చడు, దేవుడు దానిని ఇష్టపడడు. కానీ ఏ జ్ఞానములో దేవుడు సంతోషిస్తాడట? తనను ఎరిగి ఆ దేవుని ఎరిగి ఆయనను తెలుసుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడట, మనము సంతోషించాలట. ప్రియులారా, మరియమాత జ్ఞానమునకు నిలయమైనటువంటి జ్ఞాన పాత్రమైనటువంటి మరియ తల్లి తన జీవితము ద్వారా ఈ సత్యాన్ని మనందరికీ నేర్పిస్తూ ఉంది. దేవునికి విధేయత చూపించటం, దేవునికి లోబడి జీవించటం, దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు మనము కూడా ధన్యురాండ్లుగా వెలుగొందుతాం. గడిచిన కాలంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి బదులుగా లోకానుసార జీవితంలో వెళ్ళి దేవుని కృపను కోల్పోయి, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయినట్టు సందర్భాలను తలంచి, ఈనాడు మరియ తల్లి యొక్క పాదాల సన్నిధిలో చేరిన మనందరము కూడా మరొక్కసారి మనల్ని మనం దేవునికి పునరంకితము చేసుకొని, ముందుగా మనం చేసిన పాపాలను క్షమించమని, మన దోషాలను మన్నించమని, ఈ పరిశుద్ధ బలిపూజలో పాల్గొనే అర్హత, యోగ్యత మనకు అనుగ్రహించమని ఆ దేవాది దేవుని పశ్చాత్తాపముతో ప్రార్థించుకొని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పితయోగ పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకించుము. పితగుడి ప్రక్కన కూర్చొనియున్న ప్రభువా, మా
ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు. నీవు మాత్రమే మహోన్నతుడవు. సర్వేశ్వరుని మహిమాలు పవిత్రాత్మతో నిండుమగువ. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పాపము కొట్టుకొని మేము కోల్పోయిన చెలిమిని మాకు పునరుద్ధరించు కొరకు పరిశుద్ధ కన్య మరియమ్మను జ్ఞానపాత్రముగా ఎన్నుకొంటివి. ఆమె విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము గర్వాత్ముల జ్ఞానము కాక వినయాత్ముల విజ్ఞానమును అమూల్య సంపదగా పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుంచి 31వ వచనము వరకు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుంచి 31వ వచనము వరకు. ప్రభువు నన్ను ప్రప్రథమున కలిగి ఉండెను, తాను పూర్వమే కలిగించిన వాటినన్నిటిలో నన్ను మొదటి దానినిగా కలిగి ఉండెను. ఆయన అనాది కాలమున పుడమి కంటెను ముందుగా నన్ను నియమించెను. నేను నియమింపబడినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలు లేవు. పర్వతములు రూపొందక మునుపే, తిప్పలు నెలకొనక ముందే నేను ఆవిష్కరించబడి తిని. ప్రభు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునుపే నేను ఉంటిని. ఆయన అంతరిక్షమును నిర్మించినప్పుడు సముద్రమునకు చెలియాలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొల్పినప్పుడు, సముద్ర గర్భమున చెలిమలను నెలకొల్పినప్పుడు, జలములకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొర్లకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తునప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పినై ఆయన చెంత నిలిచియుంటిని. నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మన్నుచుంటిని. ఇది ప్రభువు వాక్కు.
కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత దేవాతి దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల దేవాతి దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము హల్లెలూయా 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 నీ వాక్యం నా పాదములకు దీపము
నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు. 2 దినములు గడిచిన పిమ్మట గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. శ్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచార ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నిమిషం పాటు అందరము కూడా భక్తితో విశ్వాసముతో చేతులు చాచి దేవుని నామాన్ని స్తుతించటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ గట్టిగా నా తరువాత స్తుతించటానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. మరియ తనయుడా వందనం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం. మరియ తనయుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరము చేతులు జోడించుదాం భక్తితోటి. దేవవర ప్రసాదము చేతానండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదించబడిన వారగునే. పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయం మందును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 19వ శతాబ్దంలో దేవుడు స్త్రీ సభకు అందించినటువంటి గొప్ప పునీతులలో అగ్రగణ్యుడు పునీత డాన్ బోస్కో గారు. వీరు ఇటలీ దేశంలో టూరిన్ అనేటి పట్టణం దగ్గరలో వారు జన్మించటం జరిగింది. మొట్టమొదటి నుండి కూడా తమ యొక్క తల్లి యొక్క భక్తిని ఆయన స్వీకరించాడు కాబట్టి, మమా మార్గరేట్ నుండి ఆయన భక్తిని స్వీకరించాడు కాబట్టి, చిన్న వయసు నుండి కూడా పిన్న వయసు నుండి కూడా మరియ తల్లి అంటే అపారమైన ప్రేమలో ఎదిగాడు, పెరిగాడు. ఆయనకి 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. అప్పటి వరకు కూడా చిన్న ప్రాయములో పిన్న ప్రాయములో ఉన్నా కానీ దేవుడికి ఏదో చెయ్యాలి, దేవుని కోసం ఏదో సాధించాలి, ఏదో మంచిని చెయ్యాలి అని తపనతో రగిలిపోతూ ఉండేవాడు. ప్రేమతో ఆయన ముందుకు సాగేవాడు. అటువంటి సందర్భములో 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు డాన్ బోస్కో గారికి ఒక దర్శనం, ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటి అంటే, ఒక పెద్ద మైదానములో చాలామంది యువతి యువకులు కూడా ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవటం, కొట్లాడుకోవడం, అమర్యాదగా వాళ్ళు ప్రవర్తించటం, వారు మంచిని లేకుండా చెడును ఎక్కువగా చేయటం, అదేవిధంగా కొంతమంది తాగడం, అదేవిధంగా కొంతమంది చెడును చేయటం అతను చూచాడు. చాలా బాధపడిపోయాడు. బాధలో ఉన్నటువంటి అతను తన దగ్గరే ఉన్నటువంటి ఒక కర్రను తీసుకొని వెళ్ళి ఒక్కొక్కళ్ళని కొట్టడం ప్రారంభించాడు. వాళ్ళని గట్టిగా అరవటం ప్రారంభించాడు. మీరెందుకు ఇలా పాడైపోతున్నారు, మీరెందుకు ఇలా చెడిపోతున్నారు, దేవుని వద్దకు రండి, ప్రేమ మార్గానికి రండి అని ఒక్కొక్కళ్ళని దండించటం ప్రారంభించాడు. ఆ విధంగా చేస్తున్న సమయంలో అతనికి క్రీస్తు భగవానుడే స్వయముగా దర్శనమిచ్చి, బోస్కో బోస్కో వాళ్ళని సరిచేసేది అలా కాదు, వాళ్ళని సరిచేయాలంటే నీవు ప్రేమ అనే ఆయుధముతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయితే నీ అంతట నువ్వు దీనిని సాధించలేవు కాబట్టి నీకు జ్ఞాన మార్గ సూపరిగా ఉండడానికి, నీకు జ్ఞానోపదేశాన్ని చెయ్యడానికి, నీకు జ్ఞానాన్ని బోధించడానికి, ఈ ప్రపంచాన్ని మార్చటానికి, మరి ముఖ్యముగా యువతి యువకులను నా వద్దకు నడిపించటానికి నా తల్లిని నీకు తోడుగా ఇస్తాను. ఆ తల్లి నీకు ఒక జ్ఞాన మార్గ సూపరిగా ఉంటూ నిన్ను నడిపిస్తుంది, నా జ్ఞానాన్ని నీకు బోధిస్తుంది అని చెప్పినట్లుగా పునీత డాన్ బోస్కో గారు పిల్లారా తన యొక్క రచనలలో రాసుకున్నాడు. ఆ తరువాత ఆయన ఏమంటాడంటే, ఆ జ్ఞానపాత్రమైనటువంటి, జ్ఞానమునకు నిలయమైనటువంటి, జ్ఞానమునకు ఆలయమైనటువంటి ఆ మరియ తల్లి యొక్క అదుపాజ్ఞలలో, ఆ తల్లి యొక్క జ్ఞాన సహాయముతో నేను ఏనాడు కూడా దారి తప్పలేదు. ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయము ద్వారా,
ఆ తల్లి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానము ద్వారా నేను ఎంతోమంది యువతీ యువకులని ప్రభు సన్నిధికి చేర్చగలిగాను అని డాన్ బోస్కో గారు పలుమార్లు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన సాక్ష్యం ఇవ్వటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం ధ్యానించే అంశం ఏమిటి అంటే పరిశుద్ధ కన్యమరియ జ్ఞాన పాత్రము, జ్ఞానమునకు నిలయము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? జ్ఞానానికి అధిపతి ఎవరు? జ్ఞానానికి అధికారి ఎవరు అంటే మనం తడువుకోకుండా తప్పనిసరిగా చెప్పాలి ప్రియులారా, దేవుడే జ్ఞానానికి అధికారి. ఆయనకే జ్ఞానమంతా కూడా సొంతం. ఆయన సర్వజ్ఞాని, ఆయనకు లేనిదంటూ ఏమీ లేదు. మనం చదువుకుంటాం రోమాపత్రిక 12వ అధ్యాయము 33వ వచనములో దేవుని వివేకము జ్ఞానము ఎంత గాఢమైనవి, ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలడు అని పలుకుతాడు. అవును ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానానికి అంతటికీ కూడా అధికారి, సర్వజ్ఞాని, సర్వాన్ని తెలిసినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటారంటే దేవుని ఓమ్నిషియంట్ అంటారన్నమాట. అంటే సర్వజ్ఞాని ఆయన. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదేవిధంగా యోబు గ్రంథములో ఆయన ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన శ్రమలలో మొదటిగా ప్రియులారా తన స్నేహితులతోటి వాదించిన తర్వాత కనువిప్పు కలుగుతూ ఉండగా తాను పలికిన మాట ఏమిటి అంటే దేవుని యందే సకల విజ్ఞానము సర్వశక్తి కలదో. ఆయనే సర్వజ్ఞానానికి మూలం, ఆయనే సర్వజ్ఞాని అని పలుకుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొలస్సి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఒక్కడుగు ముందుకు వేసి త్రిత్వములో ఒకరైనటువంటి క్రీస్తు భగవానుడు రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తునందు దేవుని విజ్ఞాన సంపదలు అన్నియు గుప్తమై ఉన్నవి అని చెప్తారు. మొదటిగా మనందరం కూడా నిర్ణయించుకోవలసింది, తెలుసుకోవలసింది ఏమిటి అంటే ప్రియులారా, జ్ఞానానికి అధికారి, సర్వజ్ఞాని ఆ దేవుడు మాత్రమే. ఆయన తప్ప, ఆయన ఇస్తే తప్ప, ఆయన అనుగ్రహిస్తే తప్ప, ఆయన ప్రసాదిస్తే తప్ప ఎవరికి కూడా ప్రియులారా జ్ఞానం అనేటువంటిది ఉండదు అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ రోజున మనం ధ్యానించేటువంటి అంశము పరిశుద్ధ కన్య మరియ జ్ఞాన పాత్రము అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఇది ఒక పోయటిక్ థింగ్ కాదండి. మరియ తల్లిని జ్ఞానానికి పాత్రము అని సంబోధించటం అనేటువంటిది, కొనియాడటం అనేటువంటిది అదేదో ప్రేమతో వాత్సల్యముతో పలికే మాటలు కావు ప్రియులారా. ఇది బైబిలు ఆధారితమైనటువంటిది. మరియమాతని జ్ఞాన పాత్రమని ఎందుకు అంటారంటే ప్రియులారా, లతీను భాషలో వాస్ సాపియన్సియా అంటారు ప్రియులారా, వెసల్ ఆఫ్ నాలెడ్జ్. మరియమాత వెసల్ ఆఫ్ నాలెడ్జ్. మరియమాత ఏ విధముగా జ్ఞానానికి పాత్రమయ్యింది? 3 ముఖ్యమైన కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యములో ముందుకు వెళ్ళే ముందుగా ప్రియులారా, ఏ జ్ఞానము గురించి మనం మాట్లాడుతున్నాం? ఇక్కడ లోకములో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయండి. లోకానుసారమైన జ్ఞానం ఉంది. మీకు అందరికీ తెలుసు, ప్రపంచములో అత్యున్నత పురస్కారం ఏంటిదండి? ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రైజ్ ఏంటిది? ఆస్కారా? అది సినిమాలకు ఇచ్చేది. నోబెల్. వెరీ గుడ్. ఏంటిదండి? నోబెల్ ప్రైజ్. ఆ నోబెల్ ప్రైజ్ ఎలాగొచ్చిందో తెలుసా? ఎవరు స్థాపించారో తెలుసా ప్రియులారా? ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి డైనమైట్ని కనుగొన్న తర్వాత, డైనమైట్ ఆటం బాంబుకి మూలం అండి. దాని నుండి ఇది కనిపెట్టబడ్డది. ఒక రోజున ఆయన ఉదయాన్నే లేచి వార్తాపత్రిక చూడగానే ఆ వార్తాపత్రికలో డైనమైట్ని కనిపెట్టినటువంటి, దానికంటే ముఖ్యంగా ఆటం బాంబుకి మానవాళి వినాశనానికి కారణమైనటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు, ప్రపంచానికి పీడ విరగడైపోయింది అన్నాడు. ఇదేంటి, నేను బ్రతికుండగానే
నా గురించి, నా చావు గురించి పేపర్లో రాస్తారేంటి అనుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎవరో పేరున్నటువంటి మరొక నోబెల్ అనే పేరున్నటువంటి అతను చనిపోతే పొరపాటున ఇతని గురించి పేపర్లో ఆ విధంగా వాళ్ళు వార్తను ప్రచురితం చేయటం జరిగింది. వెంటనే దాన్ని వాళ్ళు సరిచేసుకున్నారు. అప్పుడు అతను అనుకున్నాడు, అమ్మో, నా గురించి ప్రపంచం ఈ విధంగా మాట్లాడుకుంటుందా? నేను చనిపోతే నా జ్ఞానాన్ని గురించి, నా తెలివిని గురించి, నా గురించి ప్రపంచ వినాశనానికి కారణమైనటువంటి యాటమ్ బాంబుని, డైనమైట్ని కనిపెట్టినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు, ప్రపంచ విరగడ పోయింది అనుకుంటారా అనుకొని తనకున్నటువంటి సంపదనంతటిని కూడబెట్టి, ప్రియులకు దేవుని బిడ్డలారా, అతను ఒక ప్రైజ్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ రీతిగా నోబెల్ ప్రైజు ఈ ప్రపంచంలోనికి రావటం జరిగింది. ప్రియులారా, ఏమి నేర్పిస్తుంది ఈ సత్యం? ప్రియులారా, ఈ లోకములో మంచి కంటే చెడు నాలెడ్జ్ ఎక్కువగా ఇష్టపడుతున్నాం. మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం అవుతుంది. మంచి కంటే చెడునే ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఉదాహరణకి ప్రియులారా, మనకున్న సెల్ ఫోన్ గురించి మాట్లాడండి. మనకున్నట్టు సెల్ ఫోన్ గురించి మాట్లాడండి. నిన్న నా దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఏదో ఒక పదం వాడారని, దాన్ని నాకు సరిగా గుర్తు రావట్లేదండి. పిల్లలంట ఈ రోజుల్లో సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి, అది మంచిదే, అది చెడుదంటల్లా, చాలా మంచిది. కానీ ప్రియులారా, దాన్ని ఎక్కువగా వినియోగించటం ద్వారా, దానిని మనం తప్పుడు మార్గంలో వినియోగించటం ద్వారా దానికి మనం బానిసలం అయిపోయి తల్లిదండ్రి ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే చివరికి తల్లిదండ్రిని చంపటానికి కూడా వాళ్ళు వెనుకాడటం లేదు. అంత దారుణంగా పరిస్థితి తయారయ్యింది. ప్రియులగుది ఎక్కడికో వెళ్ళనక్కర్లేదండి. జ్ఞానం మనం సరిగా వినియోగించకపోతే, లోకానుసారమైన జ్ఞానము గురించే మనం మాట్లాడుకుంటే జ్ఞానం ఎంత ప్రమాదకరంగా మారగలదు అనే సత్యం ఈ సంఘటన మనకు నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్న డాక్టర్ గారు నాతోడు చెప్పిందంటే ఏదో ఒక పదాన్ని వాడారు. ఏమిటి అంటే, పిల్లలట, ముఖ్యంగా చిన్న పిల్లలు, వాళ్ళు అన్నం తింటలేదని, ఇలాంటి చదువుకోవట్లేదని మనం కొద్దిసేపు ఇద్దామని అలవాటు చేస్తున్నాం, తప్పటం లేదు. కానీ చివరి వాళ్ళు దానికి అలవాటైపోయి వాళ్ళు ఒక రకమైనటువంటి వ్యాధితో బాధపడుతూ మనుషుల కల్లి స్ట్రైట్గా చూడరంటండి. వాళ్ళు మనుషుల కల్లి వాళ్ళు స్ట్రైట్గా చూసి మాట్లాడరంటండి. ఒకవేళ అది దొరకకపోతే చివరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా వెనుకడరు. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడేది ప్రియులారా దైవికమైనటువంటి జ్ఞానము గురించి, దేవుడు ప్రసాదించేటువంటి జ్ఞానము గురించి. చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు గురువుల దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏమిటి అంటే, అడిగేది ప్రార్థన చేయమని. దేని గురించి అంటే, అయ్యా మా పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, మా పిల్లల కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా, మా బిడ్డల కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని. 99 మార్కులు వచ్చినా కానీ సంతోషం ఉండదు మనకి. ఎన్ని రావాలి? 100కి 100 వస్తేనే. ముఖ్యంగా పక్కనింటి పిల్లోడు మన పిల్లోడి కంటే 1 మార్కు వస్తే మనం అస్సలు తట్టుకోలేం. మిగిలినటువంటివి ఎన్నున్నా కానీ ఈ విషయంలో మాత్రం మనం అస్సలు తట్టుకోలేం. ప్రియులారా, ఈ రోజున మనందరము కూడా మరియమాతని జ్ఞాన పాత్రము అని చెబుతున్నాము అంటే ప్రియులారా, లోకానుసారమైన జ్ఞానము గురించి మాట్లాడటం లేదు, దైవికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి లోకానుసారమైన జ్ఞానానికి, అదేవిధంగా దైవికమైన జ్ఞానానికి ఉన్న తేడా? ఒక్కసారి ఇర్మియా గ్రంథాన్ని తీసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయాన్ని తీసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ప్రభువు ఇట్లా అనుచున్నాడు, జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చి గాని, శూరులు తమ శౌర్యమును గూర్చి గాని, ధనికులు తమ సంపదలను గూర్చి గాని గొప్పలు చెప్పుకొనకుందురుగాక. ఇక్కడ ఏమంటున్నాడండి ఇర్మియా ప్రవక్త దైవ ప్రేరణతో? జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చి గొప్పలు చెప్పుకోకూడదు. ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని గూర్చి మనం గొప్పలు చెప్పుకోకూడదు. ఈనాడు ప్రియులారా, మనము ప్రార్థన చేసుకున్నటువంటి ఆ యొక్క సంఘ ప్రార్థనలో, పూజా బలికి ఇచ్చినటువంటి ప్రార్థనలో ఏమని ఉంటుందంటే, ఆ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము గర్వాత్ముల జ్ఞానమును కాక, ఏ జ్ఞానం అండి? గర్వాత్ముల జ్ఞానమును కాక వినయాత్ముల విజ్ఞానమును అమూల్య సంపదగా పొందుదుముగాక. ఎంత చక్కగా ఉంది ప్రియులారా, ఎంత అర్థవంతంగా ఉంది ప్రియులారా.
గర్వాత్ముల జ్ఞానము కాదు మనకు కావలసింది. ఏ జ్ఞానము కావాలి? వినయాత్ముల విజ్ఞానమును మనం సంపదగా పొందుకోవాలి. దీని కొరకై మనందరము ప్రార్థన చేసుకుంటుండగా మరియ తల్లి ఆ జ్ఞానానికి పాత్రగా ఉంటుంది. మొదటిగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పూలు ఉన్నాయండి, పూల కుండీ ఉంది. దానిలో ఎందులో పూలు ఉన్నాయి? దేనిలో ఉంచారు? ఆ పూల వాజ్ అంటామండి, పాత రోజుల్లో వాజ్ ఉంటుంది. ఇక్కడ ఏమిటి ఈ పదం యొక్క పరమార్థం ఏమిటి? మరియ తల్లిలో ఆ జ్ఞానం ఉంది. మరియ తల్లిలో ఆ దైవికమైనటువంటి సంపద, జ్ఞాన సంపద ఉంది. ఏ విధముగా ఉంది? మొట్టమొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానమునకు పాత్ర అయ్యిందంటే దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయములో దాచుకోవడము ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించటము ద్వారా మరియ తల్లి జ్ఞాన పాత్రముగా మారింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు ప్రభువే స్వయముగా ఈ విధంగా చెప్తున్నాడు. జ్ఞానులు ఎవరట? బుద్ధి కలిగినటువంటి వారు ఎవరంట? జ్ఞానముతో నింపబడినటువంటి వారు ఏ విధముగా ఉంటారట? స్వయముగా యేసు ప్రభు యొక్క నోటి నుండి వెలువడినటువంటి సువర్ణాక్షరాలు ఏమిటి అంటే, నా బోధలను ఆలకించి వాటిని పాటించు ప్రతివాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకొనిన ఎవరినండి? ఎవరిని పోలి ఉంటాడండి? జ్ఞానిని పోలి ఉంటాడు, బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా బోధలు ఆలకించి వాటి ప్రకారం జీవించువాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని, జ్ఞానిని పోలి ఉంటాడు. ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు, నా యొక్క వాక్కులు ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవిస్తే అట్టివాడు జ్ఞానిగా ఉంటాడో. ప్రియులారా, ఈ భూమి మీద మనుషులలో మరియ తల్లి కంటే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి, మరియ తల్లి కంటే దేవుని యొక్క వాక్యాన్ని పాటించినటువంటి మరొక వ్యక్తి మనకు దొరుకుతాడా అంటే లేదు. ప్రియులారా, ఆ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించింది, ఆ తల్లి దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించింది. కాబట్టే ప్రియులారా, ఆ మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో పదిలపరచుకుంది. కాబట్టి ఆ మాత జ్ఞాన పాత్రముగా మారుతుంది. పునీత అగుస్తీను గారు ఏమంటారంటే ప్రియులారా, మేరీ హ్యాస్ కన్సీవ్డ్ జీసస్ ఇన్ హర్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ షీ కుడ్ కన్సీవ్ జీసస్ ఇన్ హర్ వూంబ్ అంటారండి. మరియ తల్లి అంటండి యేసు ప్రభువుని శరీరధారిగా తన గర్భములో దాల్చక ముందే తన హృదయములో వాక్కు రూపములో ధరించిందంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియ మాత ఎందుకు ధన్యురాలయ్యిందంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె యేసయ్యని తన గర్భములో శరీరధారిగా ధరించక ముందు అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయములో దాల్చింది, తన హృదయంలో ధరించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మరియ తల్లి ముమ్మాటికి ప్రియులకు దేవుని బిడ్డలారా జ్ఞానం యొక్క ఆలయమని మనందరము కూడా అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనములో, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికింది. తద్వారా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపించింది. ప్రియులారా, ఆ మరియ తల్లి యొక్క ఆదర్శాన్ని అనుసరించి, ఆ మరియ తల్లి యొక్క అడుగుజాడలో జీవిస్తున్నటువంటి ఆ గుణదల లూర్దు మాత యొక్క భక్తులముగా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకునే మనందరము కూడా ఆ తల్లి యొక్క ఆదర్శాన్ని స్వీకరించి దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఈ వాక్యాన్ని మనందరము స్వీకరించగలిగితే, పారాయణము చేయగలిగితే, ఇదిగో కీర్తన 1లో చెప్పబడినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా మనము కూడా ఏటి ఒడ్డున నాటబడినటి చెట్టులాగా దీవించబడతాం. ఏటి ఒడ్డున నాటబడినటి చెట్టు ఫలించులాగున మనము కూడా ఫలాలను పొందుకుంటాం. అటువంటి కృపను మనకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. ఇక రెండవ కారణం ప్రియులారా, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానానికి పాత్రముగా నిలుస్తుంది అంటే ప్రియులారా, ఆ తల్లి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని పరిపూర్ణంగా పొందుకుంది. ఒక్కసారి నా కోసం ఈ ఒక్క వాక్యాన్ని చదువుతారా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు కొంచెం త్వరగా చదవండి. ఒక్కళ్ళు చదవండి చాలు, మైక్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మంచిది.
దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ. చాలండి. మనకి విజ్ఞానము వివేకము వసగేది ఎవరండి? త్రిత్వములో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. మనం చదువుకుంటాం, భద్రమైన అభ్యంగనానికి సిద్ధపడేటప్పుడు పరిశుద్ధాత్మ వరాలు, అదేవిధంగా అనుగ్రహాలను చదువుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రసాదించేటువంటి వరాలలో ముఖ్యమైనటువంటి ఏమిటంటే జ్ఞానము, విజ్ఞానము. ప్రియులారా, తల్లులారా, తండ్రులారా, ఎప్పుడు కూడా వచ్చేసి ఫాదర్ల దగ్గరికి, ఫాదర్ గారండి మా అబ్బాయి జ్ఞానం లేదు, మా అమ్మాయి జ్ఞానం లేదు అనే బదులుగా ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మీ బిడ్డల మీద ఉండాలని ప్రార్థన చేయండి. ఎక్కువగా తప్పనిసరిగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మీ బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపుతాడు, ఆ జ్ఞానముతో నింపుతాడు. ప్రియులారా, ఇదిగో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు జ్ఞానానికి నిలయం. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞాన వరాలను మనకిచ్చేటువంటి త్రిత్వములో మూడవ వ్యక్తి. ప్రియులారా, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానానికి పాత్ర అయిందంటే, ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణంగా మరియ తల్లి పొందుకుంది. లూకా సువార్త 1వ అధ్యాయములో మనం చదువుకుంటాం. ప్రియులారా, ఇదిగో మరియ తల్లి ధర్మబద్ధమైన ప్రశ్న వేస్తుంది దేవుని యొక్క దూతకి. ఏమని ప్రశ్నిస్తుంది? అయ్యా, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని అడుగుతుందండి. 35వ వచనములో దేవుని యొక్క దూత మరియ తల్లితో ఈ విధంగా పలుకుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలని. మనకు అలవాటైన మాటలే కానీ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అందుకు ఆ దూత ఇట్లనను, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, అగ్ని నాళకల రూపంలో దిగి వచ్చినట్టు ఆ పరిశుద్ధాత్మ దేవుని మరియ తల్లి తన గర్భములో దాల్చుకోగలిగిన మహాసాధ్వి. కాబట్టే ఆ పరిశుద్ధాత్మ తనలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇదిగో మరియ మాత జ్ఞాన పాత్రము. దేవుడు ఆ తల్లికి ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు, ఆ వరాన్ని ఇచ్చాడు, ఆ యొక్క కృపను ప్రసాదించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక మూడవది, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానపాత్రమని మనం చెప్పగలమంటే, అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే మూడవ కారణం ఏమిటి అంటే, ప్రియులారా, మరియ తల్లి వాక్కు రూపములో దేవుని స్వీకరించింది. మరియ తల్లి పరిశుద్ధాత్మను స్వీకరించింది, జ్ఞానానికి నిలమైన పరిశుద్ధాత్మను స్వీకరించింది. మూడవది, మరియ తల్లి సకల విజ్ఞానానికి మూలమైనటువంటి, నరావతారి అయినటువంటి, జ్ఞానానికి మూలమైనటువంటి క్రీస్తు ప్రభువుని తన గర్భములో శరీరధారిగా ధరించింది. మనందరం చెప్పుకున్నాం, ఈ పూలు దేంట్లో ఉన్నాయంటే పూల వాజులో ఉన్నాయి అంటాం, పూల పాత్రలో ఉన్నాయి అని అన్నాం. అదేవిధంగా మరియ తల్లి ప్రియులారా, ఆ క్రీస్తు భగవానుని, ఆ శరీరధారి అంటే యేసు ప్రభువుని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రియులకు దేవుని బిడ్డలారా, 9 నెలల పాటు ఆ లోకరక్షకుని, సర్వజ్ఞాని అయినటువంటి ఆ క్రీస్తు భగవానుని తన గర్భములో మోసిందే. ఆ జ్ఞానానికి నిలయమైనట్టు యేసయ్య తన గర్భములో జీవించాడు. కాబట్టి ప్రియులారా, మరియమాత జ్ఞానానికి నిలయము అని మనందరం కూడా అంగీకరించాలి. ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. 3వ వచనాన్ని చదువుకుందాం. చాలా ముఖ్యమైన మాట ఉంది ప్రియులారా అక్కడ. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ప్రియులారా, మరియ తల్లి గర్భములో జీవించినటువంటి ఆ క్రీస్తు భగవానుని మూలముగానే సర్వము కూడా కలిగింది. ఈనాడు మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? సామెతల గ్రంథము నుండి, దేవుడు సృష్టికి పునాదులు ఏర్పాటు చేసినప్పుడు, దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను అంటుందండి జ్ఞానం. దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను అక్కడ, దేవుని యొక్క సృష్టిలో మొట్టమొదటికి నన్నే కలుగజేశాడు, నా ద్వారానే సృష్టిని కలుగజేశాడు అంటున్నాడు. ఎవరు ఆయన? క్రీస్తు భగవానుడే. ఆయన ద్వారానే సకలము కూడా కలుగజేయబడింది. సకలము ఎవరి ద్వారానైతే కలుగజేయబడిందో, ఎవరైతే ఈ సకల సృష్టికి ఆధారభూతుడో, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరియ తల్లి గర్భములో నివాసం ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో, ఆ వాక్కు మానవుడై, ఏ వాక్కండి?
ఆదిలో ఉన్నటువంటి వాక్కు. ఎవరి ద్వారానైతే ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ యొక్క క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చాడో, ఎవరి ద్వారానైతే సకల సృష్టి కూడా కలుగజేయబడిందో ఆ వాక్కు ద్వారా ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో ఆ వాక్కునే మరియ తల్లి తన గర్భములో మోసింది. ముఖ్యమైనటువంటి 3 కారణాలు తెలుసుకున్నాం. మరియ తల్లి ఏ విధముగా జ్ఞానపాత్రముగా ఉంటుంది అని. ఇప్పుడు ప్రియులారా మనందరికీ ఏమిటి, నీవు నేను కూడా ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ఆ మరియ తల్లి మనందరినీ కూడా ఈ దైవ జ్ఞానమైనటువంటి దైవ విజ్ఞానమైనటువంటి విజ్ఞాన సంపద అయినటువంటి ఆ క్రీస్తు ప్రభువు చెంతకు నడిపిస్తుంది. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రియులారా ఈనాడు చదువుకున్నటువంటి సువిశేషం మనందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అక్కడ ద్రాక్షారసము అయిపోయింది. అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఆ వివాహం వాళ్ళు కంగారులో ఉన్నారు. అటువంటి సమయంలో మరియ తల్లి ప్రియులారా ప్రభువు దగ్గరికి వెళ్ళి నాయనా వాళ్ళకి ద్రాక్షారసము లేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత అమ్మా నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. అయినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లి ఏమని చెప్పింది, మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికింది. ప్రియులారా నీ కుటుంబంలో జ్ఞానం ఉండాలంటే, నీ కుటుంబంలో దైవికమైన ఆశీర్వాదాలు ఉండాలంటే, దేవుని యొక్క కృప దేవుని యొక్క జ్ఞాన సంపద ఉండాలంటే 2 కార్యాలు ముఖ్యంగా మనం చేయాలి. అది కానాపల్లి పెళ్లిలో పెళ్లివారు చేసిన కార్యాలు. మొదటిగా ప్రియులారా వాళ్ళు యేసు ప్రభువుని వారికి వివాహానికి ఆహ్వానించుకున్నారు. మనందరము కూడా జపమాల ద్వారా మరియమాతని మన కుటుంబాలకి ఆహ్వానించుకోవాలి. ఒక్కరోజు మరియ తల్లిని యేసు ప్రభువుని వారి కుటుంబాలకు ఆహ్వానిస్తే యేసు ప్రభు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అంత గొప్ప అద్భుతాన్ని చేశాడే. ప్రియులారా మనందరము మన కుటుంబాలకి ప్రతిరోజు కూడా ఆ యేసు ప్రభువుని మరి ముఖ్యంగా మరియ తల్లిని ఆ గుణదల మాతని జపమాల ద్వారా ఆహ్వానించుకోగలిగితే మన కుటుంబాలకి ఇంకా ఎన్ని అద్భుతాలు పొందుకుంటాం ప్రియులారా మనందరము కూడా. రెండవది ప్రియులారా మరియ తల్లి మనందరితో చెప్పేది ఏమిటి అంటే, మీరు నా కుమారుడు చెప్పినట్లుగా చేయండి. నీవు నేను మనందరము కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ మరియ తల్లి వలె దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, ఆ మరియ తల్లి వలె మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని పాటించగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రకటించగలిగితే మన జీవితాలలో ఆ మరియ తల్లి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రియులారా పిల్లల గురించి తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం. ఈనాడు ఈ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఆ తల్లి పాదాల సన్నిధిలో జ్ఞానపాత్రమైనటువంటి మరియ తల్లి పాదాల సన్నిధిలో ఉన్న మనందరము కూడా మన కుటుంబాలని ఆ మరియ తల్లికి సమర్పించుకుందాం. ఆ తల్లి యొక్క జ్ఞానముతో దేవుడు ఆమెలో నివాసం ఉంటున్నాడు. జ్ఞానమైనటువంటి ఆ దేవుడు, అమ్మా తల్లి మరియమాత నీ కుమారుని మాకందరికీ ప్రసాదించమ్మా. జ్ఞానానికి నిలయమైనటువంటి తల్లి ఆ కుమారుని మాకందరికీ అనుగ్రహించమ్మా. అలనాడు 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క క్రీస్తు భగవానుని లోకానికి శరీరధారిగా అందించిన తల్లి ఈనాడు మా అందరి కుటుంబాలకు కూడా నీతో పాటు మోసుకొని రా తల్లి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, నీ తల్లి అయిన మరియను మాకందరికీ ప్రసాదించి నిజమైన జ్ఞానం అనగా నిన్ను తెలుసుకొని నీ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించటమే అని ఆ తల్లి మాకు నేర్పిస్తుంది. అమ్మా తల్లి పరిశుద్ధ గుణదల మాత, మా కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా. ఈ ఆధునిక ప్రపంచములో చిన్నపిల్లలు, యువతీ యువకులు లోకానుసారమైనటువంటి జ్ఞానానికి బానిసలైపోయి, చెడు వ్యసనాలకు బానిసలైపోయి తల్లిదండ్రులకు ఎంతో మనోవేదనను మిగుల్చుతూ ఉన్నారు. అమ్మా మా అందరి కుటుంబాలకు తల్లివి నీవే. మా కొరకు ప్రార్థించమ్మా. మా బిడ్డల కొరకే ప్రార్థించు తల్లి. ముఖ్యంగా ఈనాడు
నీ పాద సన్నిధిలో చేరినటువంటి బిడ్డలందరం నింపు. నీ దైవిక జ్ఞానముతో నింపు. నీ కుమారుని జ్ఞానముతో నింపమ్మా. మేమందరము కూడా నీ కుమారుని చిత్తానుసారముగా జీవిస్తూ, నీ కుమారునికి ప్రియమైనటువంటి కథోలిక బిడ్డలుగా జీవిస్తూ, ఆధునిక ప్రపంచములో కథోలిక విశ్వాసంపై జరుగుతున్న దాడిని మేము తట్టుకొని ఏక అపోస్తోలిక కథోలిక విశ్వాసములో ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని మమ్మల్ని అడిగి ఉన్నారు వారందరిని దీవించమని మరొక్కసారి ఇక్కడున్న గురువులను, విశ్వాసులందరినీ కూడా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొని దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అర్పద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో ధరింతునా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మకలశం పొంగి పొరలి ఆత్మకలశం పొంగి పొరలి, ఆత్మగీతం మనసు నిండా. ఆత్మకలశం పొంగి పొరలి, తరింతు నీదు సేవలు నా స్నేహార్పణగా, నా స్నేహార్పణగా. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం. ఫలము పత్రం ధూపదీపం
స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా. పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మకలశం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలే. ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలి తరింతు నీరు సేవలు నా స్నేహ అర్పణగా, నా స్నేహ అర్పణగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించును గాక. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము నీకర్పించి ఈ కానుకను పవిత్రపరచుము. మహిమగల పరిశుద్ధ కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా హృదయములందు నీ జ్ఞానమునకు యోగ్యమైన నివాసము స్థిరపరచుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. యుగయుగములకు పూర్వమే మమ్ము నీతో సఖ్యపరచుకున్న ప్రణాళికను రూపొందించితవి. ఈ సమాధాన పరమరహస్యమును అంతులేని నీ మంచితనముతో కాలము సమీపించినప్పుడు పవిత్ర కన్య మరియ ద్వారా పరిపూర్తి గావించితవి. జ్ఞానమునంతటా తానే కన్య మరియమ్మ పవిత్ర గర్భమందు నివాసమును నిర్మించుకొనెను. కాలమును కలుగజేసిన వాడు ఈ ప్రాపంచిక కాలచక్రములో జన్మింప చిత్తగించను. తద్వారా పూర్వము నుండి వారసముగా సంక్రమించుచున్న పాపమును రూపుమాపుటకు నూతన ఆదాముగా విచ్చేసెను. తేజోమయమైన తన రూపమును మనలో నూతనీకరింపదలచను. కావున సకల పునీతులతోనూ దేవదూతలతోనూ కలిసి నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేచేయువారు ధన్యులు.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనం ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ఈ మరణమును ప్రకటించెదము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మేము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీరరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లుగా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోడు, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన నిష్కలంక కన్యమరియ మాత
దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్విఘ్న సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చే మీ శ్రీ సభను, మీ సేవకుడు మా లియో 14 పోపు గారిని, జోసెఫ్ రాజారు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమును చేరి ఉన్న మీ ప్రజల ప్రార్థనను మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు ప్రభు క్రీస్తు మనందరినీ కూడా సకల సృష్టికర్తైనటి దేవుని తండ్రి అని పిలిచేటి భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆ ధైర్యంతో ప్రభువుని ప్రార్థనను అందరం కలిసికట్టుగా గొంతులు విప్పి ప్రార్థించటానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహములను మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుడినట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించడు క్రీస్తు భగవానుడు. జ్ఞానాపాత్రమైన తన తల్లిని మనందరికి తల్లిగా ప్రసాదించినటువంటి దైవ కుమారుడు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం యొక్క స్వీకరణ జీవితమును కాపాడునుగాక. దయచేసి గమనించండి. తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదం స్వీకరించేటటువంటి కథోలికులు, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. స్వర్గమేఘాలపై వచ్చే మన దైవమే, స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే, స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే, స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే.
సదరి దగ సదా పరి దైవాంశై సంజీవియై రసరమ్యమై రమణీయమై దైవాంశియై సంజీవియై రసరమ్యమై రమణీయమై ప్రభు యేసు రక్త దేహమే మన ఆత్మకు జీవన పానం ప్రభు యేసు రక్త దేహమే మన ఆత్మకు జీవన పానం హృదయాలు నెలవాయనే క్రీస్తు కొలువు తీరగా హృదయాలు నిలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే సౌభాగ్యమై సౌజన్యమై సౌశీలమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై పావనమగు ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా హృదయాలు నిలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా హృదయాలు నిలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే పునీత అన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి,
రాజేయండి నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. గుణదల లూర్దు మాత పేరిట నవదిన జపము. మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, సర్వేశ్వరుని మాత, సర్వేశ్వరుని మాత, నిన్ను మిక్కిలి భక్తితోను నిన్ను మిక్కిలి భక్తితోను పుత్రీ పుత్ర వాత్సల్యముతోను పుత్రీ పుత్ర వాత్సల్యముతోను వందించుచున్నాము. వందించుచున్నాము. మమ్మును మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు వశము చేయుచున్నాము. నీకు వశము చేయుచున్నాము. నీ మాతృ సంరక్షణలో ఉన్న నీ మాతృ సంరక్షణలో ఉన్న అనేక మంది భక్తులను అనేక మంది భక్తులను కరుణ కటాక్షములతో కరుణ కటాక్షములతో ఆదుకొనుచున్న ఆదుకొనుచున్న గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నీకు నీకు మా హృదయపూర్వక మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో పరిపూర్ణ నమ్మికతో నీ సమక్షమున చేర్చి నీ సమక్షమున చేర్చి నీ శరణమును కోరి నీ శరణమును కోరి ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. క్రైస్తవుల సహాయ మాత, క్రైస్తవుల సహాయ మాత, దయగల తల్లి, దయగల తల్లి, మమ్ము నెనరుతో మమ్ము నెనరుతో కాపాడదలచి కాపాడదలచి గుణదల కొండపై వెలసిన మాత, గుణదల కొండపై వెలసిన మాత, ఈ నవదిన ప్రార్థనలో ఈ నవదిన ప్రార్థనలో మేము వెల్లడించుచున్న మేము వెల్లడించుచున్న ఈ ప్రత్యేక మనవిని ఈ ప్రత్యేక మనవిని మా ప్రభువైన క్రీస్తు సమక్షమునకు మా ప్రభువైన క్రీస్తు సమక్షమునకు చేర్చా కనికరింపుము. చేర్చా కనికరింపుము. అందరూ మౌనంగా స్వకీయ మనవులను తెలుపుదాము. దయగల దేవమాత, దయగల దేవమాత, గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నేను నేను దైన్యము, దైన్యము, వినయము, వినయము, నిగ్రహము, నిగ్రహము, దైవ ప్రేమ, దైవ ప్రేమ, మున్నగు పుణ్యములను ఉన్నగు పుణ్యములను అభ్యసించుటలోను అభ్యసించుటలోను నిన్ను కీర్తించుటలోను నిన్ను కీర్తించుటలోను నాకు సహాయపడుము. నాకు సహాయపడుము. నీవు నీవు నా సంరక్షకురాలవయ్యుండి నా సంరక్షకురాలవైయుండి అపాయములలో అపాయములలో నాకు నాకు మార్గచూపరివై మార్గచూపరివై శరణమయ్యుండుము. శరణమైయుండుము. సంశయములలో సంశయములలో నా దాపునని ఉండి నా దాపున నీవుండి పరిశుద్ధత్వములో పరిశుద్ధత్వములో క్రీస్తు చెంతకు క్రీస్తు చెంతకు నడిపింపుము. నడిపింపుము. నేను నేను యేసు ప్రభువుతో యేసు ప్రభువుతో ఐక్యమై ఐక్యమై నీతో పాటు నీతో పాటు ఆయనను ఆయనను మోక్షములో మోక్షములో దర్శించి దర్శించి స్తుతించు భాగ్యమును స్తుతించు భాగ్యమును దయచేయుము. దయచేయము. నేను నేను మంచి మరణం పొందినట్లు మంచి మరణం పొందునట్లు సాయపడము. సాయపడుము. అత్యంత దయగల అత్యంత దయగల గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నీ శరణ కోరి నీ శరణ కోరి నీ సహాయమును నీ సహాయమును పొందని వారు పొందని వారు ఎవ్వరునూ లేరని ఎవ్వరునూ లేరని నేనెరుగుదును. నేనెరుగుదును. కన్యకల యొక్క రాజ్ఞి, కన్యకల యొక్క రాజ్ఞి, దయారసము గల తల్లి, దయారసము గల తల్లి, ఇట్టి నమ్మికతో ఇట్టి నమ్మికతో ప్రేరేపింపబడి ప్రేరేపింపబడి నీ దివ్య పాదములు పట్టి నీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. అడుగుచున్నాను. శక్తిగల శక్తి గల నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా పాపినైన నన్ను పాపినైన నన్ను ఆదుకొనుము తల్లి. ఆదుకొనుము తల్లి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గుణదల లూర్దు మాత, రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపము. నేను నీకై సిద్ధము చేసిన ద్రాక్షారసమును సేవింపము.
నీవు విజ్ఞాన పదమున నడుపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు కన్యమరియ హృదయమును విజ్ఞానముతో అద్భుతముగా నింపిన విధమున పవిత్ర బలి ద్వారా మా హృదయములను నీ తేజోవంతమైన విజ్ఞానముతో నింపుము. తద్వారా సర్వశక్తిమంతుడవైన నిన్ను తెలుసుకొని ప్రేమింతము, విశ్వాసము కలిగి జీవింతము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన జపములు 6వ రోజున పరిశుద్ధ కన్యమరియ జ్ఞానపాత్రము అనే అంశం మీద ధ్యానం చేసి వాక్యాన్ని బోధించి దివ్య బలి పూజను సమర్పించి మనందరిని దీవించిన పూజ్య గురువులు, విజయవాడ పీఠము పాస్టల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ బావాను విజయరాజు గారికి, పుణ్యక్షేత్ర రెక్టరు విచారణకర్తలైన గురుశ్రీ ఏలేటి విలియం జయరాజు గారి తరపున, సంఘస్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ పూజలో పాలు పంచుకున్న విచారణలు జోజినగర్, పెచ్చోనిపేట, గన్నవరం గురుమండలాలకు, విచారణకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. పూజా పాటలు పాడిన జోజినగర్ గురుమండల గాయక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రోజున దివ్య బలి పూజ సమర్పించిన గురువులను సత్కరించడానికి గుణదల మాత పుణ్యక్షేత్ర యువతి యువకులను ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి యువతి యువకులు వచ్చి పూజను సమర్పించిన గురువులను సత్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నవదిన జపములు 7వ రోజున పూజను సమర్పించడానికి విచ్చేయిచున్న పూజ్య గురువులు నూతలపాటి జయబాబు గారు. పాల్గొనివారు సత్యనారాయణపురము, వేల్పూరు, కొండపావులూరు గురుమండలాలు. పూజా పాటలు సత్యనారాయణపురం గురుమండలం గాయక బృందం. ముఖ్య గమనిక: పూజలు పెట్టించదలసిన వారు క్రింద గురు నిలయం దగ్గర మీ యొక్క ఉద్దేశాలు రాయించుకోగలరు. ఒకవేళ ఎవరైనా మీ ఉద్దేశాలు ముందుగానే రాసి ఉన్నట్లయితే కొండపైకి వచ్చే ముందు క్యాబిన్ దగ్గర ఉన్నటువంటి గురువులకి ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆరాధన ప్రారంభించిన తరువాత పూజ ఉద్దేశాలు తీసుకొనబడవు. ఎందుకనంటే పూజను ప్రారంభించే ముందు కూడా చాలామంది వారి యొక్క ఉద్దేశాలు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీ యొక్క పూజ ఉద్దేశాలు ముందుగానే రాయించుకొని గురు నిలయం దగ్గర గురువులకు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ యొక్క వాహనాలు పార్కింగ్లో మాత్రమే పెట్టుకోగలరు. దేవాలయ ప్రాంగణంలో కానీ, రోడ్డు మీద కానీ, సిమెంట్ రోడ్డు వైపు వెళ్ళే దారిలో కానీ ఎవరు కూడా పెట్టవద్దు. అక్కడ వాహనాలు పెట్టడం వలన
పూజా బలికి వచ్చేటువంటి విశ్వాసులందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క వాహనాలను దయచేసి పార్కింగ్లో పెట్టుకోగలరు. చివరి ఆశీర్వాదంకై అందరం లేచి నిలబడదాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. ఆ గుణదల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మం మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో మరియతల యొక్క మార్గదర్శకత్వములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతకు జయజయలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జయజయలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అమలంక మాతకు ఆరతులు. లూర్దు మాతకు జయజయలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జయజయలు, దేవుని తల్లికి వందనాలు. క్రీస్తుని మాత, తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత. క్రీస్తుని మాత, తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత. మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక. మంచి ఆలోచన మాత, మంచి వివేకము గల కన్యక. ప్రార్థించు తల్లి, దీవించు మమ్ము. ప్రార్థించు తల్లి, దీవించు మమ్ము. యేసుని చెంతకు నడిపించు తల్లి, యేసుని చెంతకు నడిపించు తల్లి. లూర్దు మాతకు జయజయలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జయజయలు, దేవుని తల్లికి వందనాలు. సృష్టికర్త మాత, రక్షకుని మాత, మహాపూజ్యమైన కన్యక. సృష్టికర్త మాత, రక్షకుని మాత, మహాపూజ్యమైన కన్యక. విశ్వాసము గల కన్యక, జ్ఞానము యొక్క ఆలయమా. విశ్వాసము గల కన్యక, జ్ఞానము యొక్క ఆలయమా.
యేసుని చెంతకు నడిపించు తల్లి, యేసుని చెంతకు నడిపించు తల్లి. ఋతు మాతకు జయ జయలు, దేవుని తల్లికి వందనాలు. ఋతు మాతకు జయ జయలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అకలంక మాతకు హారతులు, ఋతు మాతకు జయ జయలు, జయ జయలు. దేవుని తల్లికి వందనాలు, వందనాలు, జయ జయలు. దేవుని తల్లికి వందనాలు, ఋతు మాతకు